69 ఏళ్ల మహిళ తీవ్రమైన పక్షవాతంతో మెడికవర్ హాస్పిటల్స్ ఎమర్జెన్సీ విభాగాన్ని తీసుకురాగా అత్యంత క్లిష్టమైన మరియు ఆధునికమైన న్యూరో అందించడం ద్వారా ఆమెను శాశ్వత వైకల్యం నుంచి రక్షించబడింది. ఈమెకు వచ్చిన పక్షవాతం చాలా అరుదైంది మరియు ప్రమాదకరమైంది. మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే ముఖ్యమైన రక్తనాళంలో తీవ్రమైన అడ్డంకి ఏర్పడింది. దీనివల్ల మెదడులోని సున్నితమైన భాగాలకు రక్త ప్రవాహం పూర్తిగా ఆగిపోయే ప్రమాదం ఏర్పడింది. దీనిని వైద్య పరిభాషలో వాటర్ షెడ్ ఇన్ఫార్మ్స్ అంటారు. అధునాతన స్కానింగ్ ద్వారా సమస్యను వెంటనే గుర్తించడం జరిగింది. సమయానికి చికిత్స చేయకపోతే ఆమెకు శాశ్వతంగా వైకల్యం వచ్చే అవకాశం లేదా ప్రాణాపాయం ఉండేది. రోగి ప్రాణాన్ని రక్షించడానికి, పక్షవాతం పునరావృతం కాకుండా నివారించడానికి వెంటనే న్యూరో సెట్టింగ్ చికిత్స చేయాలని నిర్ణయించడం జరిగింది. 2025 నవంబర్ 13న అత్యంత ఖచ్చితత్వంతో కూడిన న్యూరోఫార్మ్ అట్లాస్ అనే అత్యాధునిక సెట్టింగ్ను ఉపయోగించి అడ్డంకి ఏర్పడిన రక్తనాళాల్ని తెరిచి మెదడుకు రక్త ప్రవాహాన్ని పునరుద్ధరించారు. ఈ క్లిష్టమైన మరియు సురక్షితమైన ప్రక్రియను మెడికవర్ హాస్పిటల్ హైటెక్ సిటీలోని కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రంజిత్ విజయవంతంగా నిర్వహించడం జరిగింది. అంటే రైట్ సైడ్ ప్రాక్సిమల్ థ్రోట్ దగ్గర బ్లాక్ ఉంది ఆవిడకి. దాంతోపాటు లెఫ్ట్ సైడ్ కూడా టర్మినల్ ఐసీఏ అంటే తల లాస్ట్ భాగంలో అంటే తల లోపలి భాగంలో బ్లడ్ వెజల్లో క్రిటికల్ బ్లాక్ ఉంది. సో యూజువల్లీ ఏంటంటే అండి, గొంతు లోపల బ్లాక్స్ని స్టెంట్ చేయడం అనేది చాలా ఫ్రీక్వెంట్గా చేసే ప్రొసీజర్, అందరికీ తెలిసినటువంటిది. క్యారోటిడ్ స్టెంటింగ్ అని చెప్పేసి అంటుంటాం. చాలాసార్లు స్ట్రోక్ వచ్చినప్పుడు క్యారోటిడ్స్ తల లోపల బ్లడ్ ఫ్లో ఎలా ఉంది అని చెప్పేసి చెక్ చేస్తుంటాం అనమాట. హార్ట్కి ఎలా అయితే యాంజియోగ్రామ్ చేస్తామో తలకి క్యారోటిడ్ డాప్లర్ అని చెప్పేసి చెక్ చేసి థ్రోట్లో నుంచి బ్లడ్ ఫ్లో ఎలా ఉందో చెక్ చేస్తుంటాము. సో ఆవిడకి రైట్ సైడ్ క్రిటికల్ బ్లాక్ ఉంది. సో దానివల్ల రిపీటెడ్ స్ట్రోక్స్ వస్తూ ఉండినాయి. బట్ ఆవిడకి లెఫ్ట్ సైడ్ కూడా తల లోపల భాగంలో అంటే ఆల్మోస్ట్ నియర్ టు ఐ దగ్గర క్రిటికల్ స్టీనోసిస్ ఉంది. సో రెండు సైడ్స్ క్రిటికల్ స్టీనోసిస్ ఉండటం వల్ల రెండు సైడ్స్ కూడా రిపీటెడ్గా స్ట్రోక్స్ వస్తూ ఉన్నాయి. బట్ తల లోపల భాగంలో యూజువల్లీ ఫ్రీక్వెంట్గా చేసేటటువంటి ప్రొసీజర్ కాదు. ఇట్ ఈస్ నాట్ దట్ దిస్ ఈజ్ ద ఫస్ట్ కేస్, బట్ ఫ్రీక్వెంట్గా చేసేటటువంటి ప్రొసీజర్ కాదు. తల లోపల భాగంలో స్టెంట్స్ వేయము. బికాస్ తలకు సప్లై చేసే బ్లడ్ వెల్స్ చాలా మృదువుగా ఉంటాయి. యూజువల్లీ తల లోపల భాగంలో ఉండేటటువంటి బ్లాక్స్ని మెడికల్గానే మేనేజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము. కానీ ఈవిడ సిచ్యువేషన్లో ఏమైంది అని అంటే, రెండు వైపులో బ్లాక్స్ ఉండటం వల్ల బెస్ట్ మెడికల్ మేనేజ్మెంట్తో కూడా, అంటే బెస్ట్ మెడికల్ మేనేజ్మెంట్ అంటే యాంటీప్లేట్లెట్స్ అంటే బ్లడ్ థిన్నర్స్ ప్రాపర్గా ఇవ్వటము, అండ్ ఆవిడ ప్రాపర్గా బ్లడ్ థిన్నర్స్ వాడుతున్నారా లేదా చూడటము. షీ వాజ్ యూజింగ్ బ్లడ్ థిన్నర్స్ వెరీ వెల్, ప్రిస్క్రైబ్ చేసినటువంటి బ్లడ్ థిన్నర్స్, అండ్ కొలెస్ట్రాల్ మెడిసిన్స్ ప్రాపర్గా వాడటము, డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ ప్రాపర్గా అడ్రస్ చేయటము. ఇవి అన్నీ చేసినాక కూడా రిపీటెడ్గా స్ట్రోక్స్ వస్తూ ఉంటే కనుక ఆ సిచ్యువేషన్లో మాత్రమే తల లోపల భాగంలో స్టెంట్స్ వేస్తూ ఉంటాం. సో షీ వాజ్ వెరీ కంప్లైంట్ విత్ మెడిసిన్స్, అంటే రెగ్యులర్గా మేము ఇచ్చినటువంటి మెడిసిన్స్ ప్రాపర్గా వాడుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆవిడకి లెఫ్ట్ సైడ్ అంటే రైట్ సైడ్ కాకుండా లెఫ్ట్ సైడ్ తల లోపల భాగంలో బ్లాక్ వల్ల ఆవిడకి రిపీటెడ్గా స్ట్రోక్స్ వస్తూ ఉన్నాయి. దానితో ఏంటి అంటే రైట్ సైడ్ వీక్నెస్ రావటము, సడన్గా మాట పడిపోయి మళ్ళీ సరవటము, ఇలా జరుగుతూ ఉండింది. సో దాంతో తల లోపల భాగంలో ఒక న్యూరో స్టెంట్ అంటే సెల్ఫ్ ఎక్స్పాండబుల్ న్యూరో స్టెంట్స్ అని, కార్డియాక్ ఎలా అయితే కొన్ని స్టెంట్స్ ఉంటాయో న్యూరోకి కూడా కొన్ని స్టెంట్స్ ఉంటాయన్నమాట. తల లోపల భాగంలో ఉన్నటువంటి బ్లాక్ని ఆ న్యూరో స్టెంట్ ద్వారా డైలేట్ చేసి స్టెంటింగ్ చేయటం అనేది జరిగింది. సో దాని తర్వాత ఆవిడకి సిగ్నిఫికెంట్ రిలీఫ్ వచ్చాయి ఆ సిమ్టమ్స్ నుంచి. అంటే మళ్ళీ రిపీటెడ్గా స్ట్రోక్స్ రావటం కానివ్వండి, రిపీటెడ్గా మాట పడిపోవటము, అండ్ కుడి చేయి కుడి కాలు వీక్నెస్ రావటం కానివ్వండి, ఇలాంటివి జరగకుండా ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి బ్లాక్ నుంచి ఆవిడకి సిమ్టమ్స్ రిలీఫ్ వచ్చాయి. సో యూజువల్లీ ఈ ప్రొసీజర్ ఏంటంటే అండి, జనరల్ అనస్థీషియాలో చేసేటటువంటి ప్రొసీజర్, అండ్ ఇట్ విల్ టేక్ 1.5 hours to 2 hours. అండ్ ఈ ప్రొసీజర్కి కొంచెం తక్కువ అవేర్నెస్ ఉంది. అంటే చాలామందికి ఈ థ్రోట్లో వేసేటటువంటి స్టెంట్కి ఫ్రీక్వెంట్గా చేసేటువంటి ప్రొసీజర్ వల్ల చాలా అవేర్నెస్ ఉంది. అండ్ చాలామంది వాళ్ళే వచ్చి అడుగుతుంటారు, ఇక్కడ థ్రోట్లో బ్లాక్ ఉంది దానికి స్టెంట్స్ వేస్తారంట కదా అని అడుగుతూ ఉంటారు. బట్ తల లోపల ఉండేటటువంటి బ్లాక్స్కి ఏంటి అని అంటే అంత అవేర్నెస్ లేనటువంటి ప్రొసీజర్. అండ్ ఈ మధ్య కాలంలో ఈ స్టెంట్స్ న్యూవర్ స్టెంట్స్ రావటం వల్ల అండ్ ఈ ప్రొసీజర్స్ మల్టిపుల్ ప్లేసెస్లో చేయటం వల్ల ఏంటి అని అంటే పీపుల్ ఆర్ కమింగ్ అప్ అండ్ ఆస్కింగ్, నిజంగానే తల లోపల కూడా స్టెంట్ వేయొచ్చా, అండ్ ఏ సిచ్యువేషన్స్లో వేయచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిజంగానే ఫస్ట్ స్ట్రోక్కే వేసేస్తామా, అంటే ఒక బ్లాక్ కనిపించిన వెంటనే వేసేస్తామా, లేదు అని అంటే మెడిసిన్స్తో ట్రై చేసి బ్లడ్ థిన్నర్స్ ట్రై చేసి అన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ కొలెస్ట్రాల్, డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ అన్నిటిని కంట్రోల్ చేసి
చేసినాక కూడా వస్తే అనేది వేస్తామా? సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ అస్. సో వీ థాట్ ఏంటి అనంటే ఈ ఒక కేసు ఇలాంటిది జరిగింది కాబట్టి సో ఇట్ విల్ బీ గుడ్ ఇఫ్ వి షేర్ అవర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్సో ఏ సిచ్యువేషన్స్లో ఈ తల లోపల స్టెంటింగ్ అనేది వేయొచ్చు అనేది షేర్ చేద్దామని చెప్పేసి పిలిచారు. హలో అండి, నేను డాక్టర్ రంజిత్, ఇంటర్వెన్షన్ న్యూరాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్. సో ఒక 69 ఇయర్స్ ఓల్డ్ ఫీమేల్ రిపీటెడ్ స్ట్రోక్స్తో వచ్చినటువంటి పేషెంట్ గురించి డిస్కస్ చేస్తున్నామండి ఈరోజు. సో ఆవిడకి బోత్ సైడ్స్ తలకు రెండు వైపులా క్రిటికల్ బ్లాక్స్ ఉన్నాయి. ఒకటి థ్రోట్లో ఉంది, ఇంకొకటి తల లోపలికి వెళ్ళే రక్తనాళంలో ఉంది. సో తల లోపలికి వెళ్ళే రక్తనాళంలో లెఫ్ట్ సైడ్ ఉండేటటువంటి బ్లడ్ వెజల్లో క్రిటికల్ బ్లాక్ ఉండటం వల్ల ఆవిడకి లెఫ్ట్ సైడ్ స్ట్రోక్స్ రిపీటెడ్గా వస్తూ ఉన్నాయి. సో లెఫ్ట్ సైడ్ తల లోపలికి వెళ్ళేటటువంటి బ్లడ్ వెజల్కి ఏదైతే స్ట్రోక్ కాజ్ చేస్తుందో ఆ బ్లడ్ వెజల్ని స్టెంటింగ్ చేసాము. సో యూజువల్లీ ఇది రొటీన్గా చేసేటటువంటి ప్రొసీజర్ కాదండి. తల లోపలికి వెళ్ళే బ్లడ్ వెజల్లో బ్లాక్స్ ఉంటే మెడికల్ మేనేజ్మెంటే చేస్తాం చాలా మటుకు సార్లు. అంటే మెడిసిన్స్ ఇచ్చి చూస్తాము, బ్లడ్ థిన్నర్స్ ఇవ్వటము, డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ కంట్రోల్ చేయటము అండ్ కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయటము, వీటి ద్వారానే ట్రై చేస్తాం. ఎప్పుడైతే మెడిసిన్స్ ఇచ్చి అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ప్రాపర్గా అడ్రస్ చేసినాక కూడా స్ట్రోక్స్ రిపీట్ అవుతూ ఉంటే కనుక తల లోపలికి వెళ్ళే బ్లడ్ వెజల్లో కూడా స్టెంటింగ్ చేయొచ్చు. సో ఇది అవేర్నెస్ తక్కువ ఉన్నటువంటి ప్రొసీజర్ కాబట్టి సో వీ థాట్ ఆఫ్ డిస్కసింగ్ దిస్ కేస్ టుడే. సో ఈవిడికి ఈ కేసులో ఏంటి అని అంటే అండి, రెండు వైపులా బ్లాక్స్ ఉండటం వల్ల ఆవిడకి ఓవరాల్గా తల లోపల బ్లడ్ సప్లై అనేది చాలా కాంప్రమైజ్డ్గా ఉంది. అండ్ ఆవిడకు ఉన్నటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ప్రాపర్గా అడ్రస్ కూడా చేసాము ముందరే. అవన్నీ చేసినాక కూడా రిపీటెడ్గా అటాక్స్ వస్తున్నాయి కాబట్టి తల లోపలికి వెళ్ళే బ్లడ్ వెజల్లో సక్సెస్ఫుల్గా స్టెంటింగ్ చేయగలిగాము. స్టెంటింగ్ చేసినాక సిగ్నిఫికెంట్ రిలీఫ్